హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే సారంగపాణి జాతకం సినిమా చూసి ప్రసాద్ ఐమాక్స్లో వచ్చి ఆ సినిమాకి సంబంధించిన వివరాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. వెల్కమ్. అంటే ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే, ఫస్ట్ దానికి ఎక్సైట్మెంట్ కారణం ఏంటంటే, మామూలుగా సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి స్టూడియోకి వచ్చే ముందు ఈ సినిమా గురించి ఏం చెప్పాలరా బాబు, అసలు ఎలా చెప్పాలి, ఏం చెప్తే కరెక్టు దీనికి అనే ఒక మీమాంస, ఒక క్రైసిస్, ఒక సంఘర్షణ ప్రతి జర్నలిస్ట్లోని ఉండడం కామన్గా నేను గమనిస్తుంటాను. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోకుండా కూడా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఖర్చులా చూస్తే ఎక్కడ తగ్గట్లా, నిర్మాతలు బలైపోయే రేంజ్లో బడ్జెట్లు పడుతున్నాయి. ఎంత పెడితే అంత పోయే సినిమాల మధ్య సినిమా పరిశ్రమ నిజంగా అతలాకుతలం అయిపోతున్నది, అలమటించిపోతున్నది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేని పరిస్థితిని సినిమా పరిశ్రమ ఈ రోజున ఎదుర్కొంటోంది. కానీ అలాంటి టైంలో ఒక సినిమా వచ్చి 2.5 గంటల పాటు థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేసి ఆడియన్స్ నవ్వుల పువ్వుల మధ్య తేలి ఆడుతున్నారు అంటే సినిమా పరిశ్రమకి అంతకన్నా పండగ మరి ఇంకొకటి ఉండనే ఉండదు. అలాంటి నవ్వుల పువ్వుల సినిమావే ఈ సారంగపాణి జాతకం. సరే, 2-3 డేట్లు అనుకున్నారు. ఆ డేట్లకి సినిమా రిలీజ్ చెయ్యలేదు. అది డిస్ట్రిబ్యూటర్లు సూచనల మేరకి డిస్ట్రిబ్యూటర్ల తాలూకా మిత్రవాక్యాన్ని పరిపాలించి ఆ సినిమాని ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. కానీ రిలీజ్ చేసిన లేట్గా వచ్చిన, లేటెస్ట్గా వచ్చిందని చెప్పాలి. నేను సారంగపాణి ఎంత బాగుందంటే సినిమా, అంటే కోటాను కోట్ల బడ్జెట్ ఏం లేదు ఆ సినిమాకి. దానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టారు. కానీ డైరెక్టర్ తాలూకా డైరెక్టోరియల్ టచ్ అన్నది ప్రతి సీన్లో, ప్రతి డైలాగ్లో, ప్రతి క్యారెక్టరైజేషన్లో, సినిమాలో మనం చూసే ప్రతి మలుపులో, ప్రతి వంపులో ఒక అద్భుతమైన ఒక ట్రాన్స్ఫార్మేషన్, ఒక అద్భుతమైన ఒక ఎంఫసిస్ ప్రతి క్యారెక్టర్ మీద. అదంతా కూడా ఆల్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ సీరియస్నెస్ అన్నది లేకుండా ప్రతి క్యారెక్టర్ ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ని పంచగలిగే ఒక ఛాంపియన్షిప్ని మనం చాలా కాలం తర్వాత ఈ సినిమాలో చూసాం. ఆ క్రెడిట్ అంతా కూడా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి చెందుతుంది అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈ సినిమా రిలీజ్ ముందు చేసిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా నాతో ఒక అవసరాలు శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే ప్రియదర్శి గారు కానీ, లేకపోతే నిర్మాత గారు కానీ, ఎవరైనా కూడా అందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి రూప కానీ, వీళ్ళందరూ కూడా ఎంత బాగా మేము ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా చేయాలని కోరుకున్నామండి. అసలు ఈ సినిమాలో ప్రతి డైలాగ్లో, ప్రతి సినిమాలో సీన్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సిగ్నేచర్ కనిపిస్తుందండి అని చెప్తుంటే నాకు చాలా అబ్బురంగా అనిపించింది. ఎందుకంటే యాక్టర్స్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు నార్మల్గా రిలీజ్ ముందు ఇంటర్వ్యూలు ఇస్తారనుకోండి, ఇంటర్వ్యూలు ఇస్తారు, సినిమా బాగుందని చెప్తారు, వాళ్ళకి వీలైనంత మేరకి ఆ సినిమాని మెచ్చుకోవడానికి, ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది కామన్గా జరిగే ఒక ప్రక్రియ. కానీ ఈ సినిమాకి, అంటే సారంగపాణి జాతకం సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ కానీ, హీరో కానీ, ఇతర సభ్యులు కానీ అందరూ కూడా ఈ సినిమా గురించి చాలా గొప్పగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి గురించి చాలా, అంటే వాళ్ళు తన్మయత్వంతో చెప్పిన సందర్భాలను నేను గమనించా. ఎందుకు ఇంత బాగా చెప్తున్నారు, ఏమిటి సినిమాలో ఉన్న గొప్ప విషయం అని చెప్పి నేను పదే ఆలోచనలో పడి వాళ్ళ సినిమాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు అలా చెప్పారో, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో, ఆ చెప్పడానికి అవసరమైన కారణాలు ఏమిటో, ఆ కారణాలు వాళ్ళని ఎంతగా ముప్పిరిగొన్నాయో ఆ సినిమా చూస్తే కానీ నాకు ఐ కుడ్ నాట్ ఆన్సర్ మై సెల్ఫ్. అలాంటి ఒక స్పెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంటే ఒక 2.5 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటామే. అంటే నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ వర్డ్ చెప్పడం మనం చాలాసార్లు వింటాం. అవన్నీ కూడా రన్ ఆఫ్ ది మిల్ పడికట్టు మాటల్లాగా ఎప్పటికప్పుడు మనం చెప్పుకునే ఒక కస్టమరీ టెర్మినాలజీ కింద మారిపోయి, కానీ
ఈ సారంగపాణి జాతకం అనే సినిమాకి ఆ మాట అంటే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫర్ 2.5 hours అన్న మాట సారంగపాణి జాతకానికి కరెక్ట్గా టైలర్ మేడ్. ఈ సినిమా గురించే మాట పుట్టిందేమో అనిపించే అంత గొప్పగా వినోదం, ఆహ్లాదం, నవ్వులు, థియేటర్ అంతా కూడా. అంటే మల్టీప్లెక్స్ థియేటర్లో పెద్ద జోకేసినా కూడా చాప్లిన్ గారు వచ్చి సీన్ చేస్తున్నా కూడా నవ్వడానికి మొహమాట పడి, నవ్వడానికి స్టేటస్ పోతుందేమో అని అనిపించే ఆడియన్స్ కూర్చునే మల్టీప్లెక్స్ దద్దరిల్లిపోయింది ఇవాళ. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాని చోటు టచ్ చేశారు నవ్వులతో. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటే ప్రియదర్శి, వెన్నెల కిషోర్, ఆ తర్వాత హర్ష సెకండ్ హాఫ్లో, అండ్ వడ్లమాన్ శ్రీనివాస్ గారు ఒక ఫాదర్గా, అండ్ అవతల పక్క నరేష్ గారు ఇంకో పక్క. అంటే మీరు ఈ రోజున ఒక 100 కోట్లు పెట్టి తీసే సినిమాలో ఉన్న క్యాస్టింగ్ చాలా వరకు ఈ సినిమాలో ఉంది. కానీ అది చాలా ఆర్టికులేటెడ్ బడ్జెట్లో చేశారు, బాగా ఖర్చు పెట్టారు. మీకు ఎక్కడ కూడా ఏ యాంగిల్లో కూడా వెలితి అనిపించకుండా అంత అద్భుతంగా సినిమాని హ్యాండిల్ చేశారు. ఇది ఒక రకంగా ఇట్స్ ఎ గ్రేట్ టెక్స్ట్ బుక్ టుడే. అంటే యంగర్ డైరెక్టర్స్ కానీ లేదా ఒక రకమైన ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తున్న డైరెక్టర్లు కానీ ఈ సినిమాని ఒక పాఠ్యాంశంగా స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక డైరెక్టర్ రాసుకునే స్క్రిప్ట్లో ఆ కథని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్తే అది చాలా నోవెల్గా, కొత్తగా, సరికొత్తగా ఉంటుంది, అండ్ చాలా ఇమ్మెర్సివ్గా ఉంటుంది, ఆడియన్ని ఎట్లాగా తన ఫోల్డ్లోకి తెచ్చుకోగలదు, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాలో ప్రజెంట్ అయ్యాయి. ఇదేంటి ఇక్కడ? నేను కథ గురించి చెప్పబోను. కొంతవరకు ఆ ట్రైలర్లో రిలీజ్ చేసిన దానిలో వడ్లమాన్ శ్రీనివాస్ గారి డైలాగ్ ఉంటుంది. నాలాంటి ఒక ప్రాక్టికల్ మనిషి కడుపున ఇలాంటి జాతకాలు పిచ్చాడు పుట్టాడు ఏంటి అని. ఆ జాతకాల పిచ్చి అన్నది ఈ రోజున మనం యూట్యూబ్లు చూసినా లేకపోతే రీల్స్, మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్స్ ఎక్కడైనా చూసుకోండి, దాదాపుగా ఈ ప్రపంచంలో జాతకాల పిచ్చి బాగా ఎక్కువైపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజున ఈరోజు ఇలా ఉంటుంది, మీరు ఈ రోజు ఇలా చేసుకోవాలి, ఈరోజు వినాయకుడు పూజ చేయాలి, ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి, ఈరోజు తులసిమాలలు జేబులో పెట్టుకుని వెళ్ళండి, లేకపోతే ఎర్ర గుడ్డ ముక్క మీ పర్సులో పెట్టుకోండి, ఇలాంటివన్నీ, లేకపోతే లవంగాలు దిగదడుపు తీసి బయట వేయండి, ఉప్పు కన్నులు తీసుకొచ్చి గుమ్మంలో పెట్టండి, ఇలాంటి సూచనలు కండిషన్స్ పెట్టి పురోహితులు, జ్యోతిష్య పండితులు, ఓకే అవి కొంతవరకు, ఎందుకంటే దాని పేరే యాస్ట్రోలాజికల్ సైన్స్, అంటే వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని. ఒకడు 4 సార్లు పరీక్షకి వెళ్ళిపోతున్నప్పుడు సాధారణంగానే వాళ్ళు ఒక డిప్రెషన్కో, ఓ డిసప్పాయింట్మెంట్కో, క్లూలెస్ కండిషన్కో గురైనప్పుడు కొంతవరకు ఈ యాస్ట్రోలాజికల్ సైన్స్ మనిషిని గైడ్ చేయగలదు. బాబు నువ్వు గాబరా పడకమ్మా, డిసప్పాయింట్ అవ్వకు, ఆత్మహత్యలు గట్ట నువ్వు చేసుకోనక్కర్లేదు, నీకు ఇప్పుడు ఏప్రిల్ నుంచో మార్చి నుంచో లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచో బాగుంటుందని ఆ పండితుడు ఎవడో చెప్తే వీళ్ళు కొంచెం గుండె నిబ్బరంతో గుండెదెట్టు చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఆస్ట్రాలజీ తప్పకుండా పనికొస్తుంది. అండ్ మనకి పుణ్యకార్యాలు లేకపోతే శుభకార్యాలు చేసుకోవడానికి వాటి అవసరం ఎంతైనా ఉంది. కానీ అది దాటి అసలు వాస్తు జ్యోతిష్యం అన్నది ఈ సొసైటీని ఎంతలా రూల్ చేస్తున్నదంటే ఆ పిచ్చిలో కంప్లీట్గా పడిపోయారనమాట. అలాంటి వాతావరణాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అలాంటి జాతకాలు పిచ్చివాడు ఎవరో ఒక క్లేర్వాయింట్ తన స్వార్థానికి వాడిని బలి చేసి వాడి పబ్బం వాడు గడుపుకోవాలనుకుంటున్నప్పుడు ఎలాగ జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే ఉత్కంఠభరితంగా కూడా అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారిని వస్తుంది. చాలా మహానుభావుడు, సాహిత్యవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి అబ్బాయి ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ సంప్రదాయపు వాతావరణం కానీ లేకపోతే ఆ డైలాగ్ పంచ్లో, అంటే మన సంప్రదాయాలు, మన మాటలు అవి ఎక్కడో, అంటే ఈ రోజున ట్రెండింగ్ గూగుల్ టెర్మినాలజీ కానివ్వండి లేకపోతే ట్విట్టర్ టెర్మినాలజీ కానివ్వండి, అవి కూడా దాంట్లో చాలా అద్భుతంగా లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా రాశాడు సినిమాని. అండ్ ఒక్కొక్క క్యారెక్టరు అసలు ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఎంత బాగా పండిందంటే అది అలా నడుస్తూ ఆ మధ్యలో నరేష్ గారు అండ్
మన వడ్లమాని శ్రీనివాస్ గారు ఆ 2 క్యారెక్టర్లు అసలు పోటాపోటీగా ప్రతి క్యారెక్టర్ ఒకదానితో ఒకటి స్ట్రైక్ అవుతూ క్రాస్ అవుతూ ముందుకెళ్తున్న దాంట్లో సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే వైవా హర్ష ఎప్పుడైతే వచ్చాడో అసలు సినిమా వేరే డైమెన్షన్ తీసుకుంది. అంత సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన ఒక ఫార్స్ లాంటిది అది. అహోబిల్రావు అనే తన్నికెళ్ల భరణి గారు ఆయన ఒక విచిత్రం సెకండ్ హాఫ్లో. ఆయన ఎప్పుడు చేయని ఒక కైండ్ ఆఫ్ చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేయడంతో ఆయన కొన్ని పర్సనాలిటీ కానివ్వండి, లేకపోతే ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న ఇమేజ్, ఐడెంటిటీ, రికగ్నిషన్ ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్కి మంచి బలాన్ని చేకూర్చడమే కాకుండా సెకండ్ హాఫ్లో జరుగుతున్న ప్రతి ఈవెంట్లో కూడా తన్నికెళ్ల భరణి గారి పర్సనాలిటీ చాలా అద్భుతంగా కాసింది. అండ్ వెన్నెల కిషోర్, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రియదర్శి, తర్వాత మన అవసరాల శ్రీనివాస్ తనకుండే ఒక క్లీన్ ఇమేజ్కి దీనిలో ఒక చిన్న విలనిష్ క్యారెక్టర్ అనమాట తంది. దాన్ని కూడా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆ స్క్రీన్ ప్లేని నడిపించిన విధానం ఇదేదో మళ్ళీ స్విట్జర్లాండ్లోనో డెన్మార్క్లోనో బ్రెజిల్లోనో తీసింది కాదు, మన వైజాగ్లో తీసింది. అండ్ అందులో కూడా దాన్ని ఆ హోటల్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే వైజాగ్ ఇంత రిచ్గా ఉంటుందా అనిపించే విధంగా మన గచ్చిబౌలి ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని ఎంత బాగా పిక్చరైజ్ చేశారంటే నేను పదే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి గురించే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్. డైరెక్టర్ కనుక కన్సీవ్ చేసుకోకపోతే నాకు ఇలాంటి పలానా లైట్ కావాలని చెప్తేనే కెమెరామ్యాన్ పెట్టగలడు, నాకు ఇలాంటి సౌండ్ కావాలంటేనే మ్యూజిక్ డైరెక్టర్ సౌండ్ ఇవ్వగలడు, నాకు ఇలాంటి యాంగిల్ కావాలంటేనే కెమెరామ్యాన్ అది సెట్ చేయగలడు. కాబట్టి అందుకే సినిమా పోతే డైరెక్టర్ని తిడతారు, ఆర్టిస్టులు ఏం చేయలేరు. బాగుంటే కూడా ఆ క్రెడిట్ 100% డైరెక్టర్కే చెందుతుంది. అండ్ శివలంక కృష్ణప్రసాద్ గారు శ్రీదేవి మూవీస్ మీద ఎప్పుడూ మంచి సినిమాలు తీశారు, టేస్ట్ ఉన్న సినిమాలు తీశారు. అండ్ ఆడినవి కొన్ని ఆడనివి కొన్ని ఉన్నా కానీ ఆయన ఒక సక్సెస్ స్ప్రీలో ముందుకెళ్తూ ఇప్పటి వరకు మొన్న కూడా ఆదిత్య 369 ఆయన చేసిన సినిమా మళ్ళీ రిలీజ్ అయింది. అండ్ ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక జెంటిల్మెన్ దగ్గర నుంచి తీసుకుంటే అన్ని సినిమాలు బాగా ఆడుతూ ఆ పరంపరలో ఇప్పుడు వచ్చిన ఈ సారంగపాణి జాతకం కూడా గొప్ప స్టాండర్డ్లో ఉంది. ఒక కథ పరంగా కానీ, డైలాగుల పరంగా కానీ, క్యారెక్టరైజేషన్ల పరంగా కానీ ఏ రకంగా తీసుకున్న ఒక అద్భుతమైన సినిమాని చూసే అంటే మనం ఏం కావాలండి, మనకి 2.5 గంటలు థియేటర్కి వెళ్ళినప్పుడు కూర్చుని హాయిగా ఆనందంగా జోకులు నవ్వుకుంటూ మళ్ళీ ఏది బియాండ్ లాజిక్లు అవన్నీ మనం లెక్క పెట్టకూడదు. మనం లాజికల్గా చూసుకున్నా కూడా సినిమాని చాలా కన్విన్సింగ్గా కథని బాగా ముందుకు నడిపించి జనం బయటకు రాగానే గొల్లుమని వచ్చారు. బయటికి రాగానే అందులో మీడియావే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికీ మేము కూడా జనరల్ పబ్లిక్ కిందే వస్తాం కదండి. బాగుంటే చాలా బాగుందని ఫీల్ అవుతాం, మాకు నవ్వులు వస్తాయి, మాకు కళ్ళ నీళ్ళు వస్తాయి, మాకు బాగులేని సినిమా మీద కోపం వస్తుంది. ఇలాంటివి మామూలుగా నెగిటివ్ రివ్యూలు ప్రతి సినిమా మీద వచ్చేస్తాయి అనుకోండి. బట్ ఇలాంటి సినిమా మీద నెగిటివ్ రివ్యూ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఒక ప్లాటు, ఆ ప్లాట్ మీద ఒక ఫార్స్, ఆ ఫార్స్ నుంచి ఒక స్టోరీ, ఆ స్టోరీ నుంచి ఒక క్లైమాక్స్. ఎక్కడైనా మనకు బోర్ కొడితే అప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. కానీ 2.5 గంటలు మనల్ని ఎంగేజ్ చేసినప్పుడు అదే మంచి సినిమా. చక్రపాణి గారు చెప్పినట్టుగా 2.5 గంటలు నువ్వు సినిమాని చూపించగలిగితే అదే మంచి సినిమా అయ్యా అని చక్రపాణి గారు అనేవారంట. అలాంటి సినిమా సారంగపాణి జాతకం. అండ్ అమ్మాయి అందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన రూప, షీ మెరిట్స్ ఏ స్పెషల్ మెన్షన్ ఈ ఫిల్మ్లో. ఎందుకంటే తెలుగు అమ్మాయి అద్భుతంగా పైగా దీనికి ఒక గొప్ప ట్యాగ్ లైన్ ఉంది. అదేంటంటే అందరూ తెలుగు నటులే ఈ సినిమాలో. అంటే డబ్బింగ్ ఎవరికి అవసరం లేదు. కృష్ణప్రసాద్ గారికి ఎవరో నటులు మామూలుగా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ థియేటర్కి ఖర్చు అయి ఉంటుందేమో కానీ వేరేగా డబ్బింగ్ ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చే అవసరం ఈ సినిమా వరకు రాలేదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ ఆల్సో డిజర్వ్స్ ఏ స్పెషల్ అప్రిసియేషన్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆ క్యూరియాసిటీ బిల్డప్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఆ క్రైమ్ వెనకాతల కథ పరిగెడుతున్నప్పుడు కానీ చేసిన ఆర్ఆర్ సినిమాకి చాలా గొప్ప లైఫ్ ఇచ్చింది. అండ్ ఏ యాంగిల్లో చూసుకున్నా ఇదొక గొప్ప సినిమాగా. అండ్ అందరూ ఈ సినిమా గురించి యాక్చువల్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు సీనియర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎలా ఉంటుందని. కాబట్టి ఈ సినిమా శ్రీదేవి మూవీస్కి మరొక ప్రెస్టీజియస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కర్లేదు. నేను ఈ కథ గురించి మీకు ఎక్కడ ఏం చెప్పలేదు. మీరు తప్పనిసరిగా తక్షణమే ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి
ఛాన్స్ మిస్ కాకూడదు. నేను ఒక ఆడియన్గా, ఒక మంచి సినిమా ప్రేమికుడుగా నేను మీ అందరితోని ఈ అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.